ఆయన ప్రిన్సిపాల్, గౌరవమైన పదవిలో ఉన్న ఆయనకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఆయన చేస్తున్న పనులేంటో తెలుసా? తెలిస్తే అక్కడే పాతేస్తారు. కళాశాలలోని అమ్మాయిలను వేధించడం, రాత్రి వేళల్లో హాస్టల్ గదుల్లోకి దూరి లైంగిక కోరికలు తీర్చాలంటూ వారిని ఇబ్బంది పెట్టడం చేస్తుంటాడు. పైగా ఎవరైనా ఎదురు తిరిగితే వారిని ఫెయిల్ చేయడం చేస్తుంటాడు. ఇంతలా రెచ్చిపోతున్న ఈయనకు మరో 2 మహిళలు సపోర్ట్ చేస్తున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. అమ్మాయి అట్లా గోడ దాటి అక్కడికి వెళ్ళింది సార్, మళ్ళీ వచ్చేసింది సార్. దానికి టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్ళిందని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి రూమ్కి రా అని చెప్పి పిలిచారు సార్. రూమ్కి పోగానే హగ్ చేసుకోవడము, ప్రైవేట్ పార్ట్స్ అని టచ్ చేయడము అలా అంతా చేశారు సార్. వద్దు సార్ ప్లీజ్ సార్ అని అడుక్కున్నా వినలేదు సార్. అప్పుడు మేము వాటర్ కోసం నేనే వచ్చాను సార్ కిందకి. వాటర్ కోసం వస్తే నైటీ లాగడము, నైటీ పైకెత్తు అని చెప్పి ప్రైవేట్ పార్ట్స్ అంతా టచ్ చేయడము అట్లా అంతా చేస్తా ఉన్నారు సార్. మళ్ళీ సౌండ్ వచ్చేసరికి ఎవరున్నారో బయట చూసుకొని రా అంటే ఇలా వాటర్ కోసం వచ్చారు అంటే పోయి గేడేసేసరా అని చెప్పినారు సార్. మళ్ళీ మేము వచ్చేసిన తర్వాత చాలా సేపటికి వచ్చింది సార్. ఇట్లాగా ఏమైంది అంటే ఇలా అంతా చేశారు, చెప్పొద్దని చెప్పినారు అని చెప్తున్నారు సార్. బ్లాక్మెయిల్ చేస్తారు సార్. ఈ సార్ కి సపోర్టు మా మెస్ ఆంటీ, ఇప్పుడు వచ్చిన మేడము, అక్కడ ముందర ఒక ఆంటీ ఉంది సార్ బిల్డింగ్ కడతా, వాళ్ళు ముగ్గురు సార్ కి సపోర్ట్ చేస్తారు సార్. ఇలాగ మేము ఒంటరిగా వెళ్తే మాకు మెస్ పెడతారు అంతా చేస్తారు సార్. ఎక్కువ మాట ఇంకా ఏదైనా మాట్లాడితే ఇంటర్నల్స్ తగ్గించేస్తారు, ఫెయిల్ చేసేస్తారు సార్. పేరెంట్స్ కూడా బయటికి రానిరు సార్. మెస్ ఆంటీ, ఇప్పుడు వచ్చిన టీచర్ అందరూ సపోర్ట్ చేస్తారు సార్. సార్కి ఫీజు కట్టకపోతే ఒంటరిగా రావాలి సార్, ఒంటరిగా ప్రైవేట్ గా కలవాలి సార్. తిరుపతిలోని లీలామహల్ సర్కిల్లో వర్మ కాలేజ్ నర్సింగ్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో విద్యార్థులంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇదే సమయంలో ఓ విద్యార్థిని పక్కనే ఉన్న భవనంలోకి వెళ్లి వచ్చింది. దీని గురించి మిగతా విద్యార్థినులు ప్రిన్సిపాల్ వర్మకు ఫోన్ చేసి చెప్పారు. సరే నేను వచ్చి చూస్తాను అని చెప్పారు. కానీ ఆయన అర్ధరాత్రి ఫుల్గా మందు కొట్టి ఆ అమ్మాయిని నా గదికి పంపండి అన్నాడు. సరే కదా అని వెళ్లిన అమ్మాయిని తాకరాని చోట తాకడం, నా కోరిక తీర్చాలంటూ వేధించడం చేశాడు. ఏంటబ్బా వెళ్ళినమ్మా ఇంకా రావడం లేదని చూడగా ప్రిన్సిపల్ వికృత చర్చలు బయటపడ్డాయి. దీనిని అక్కడే ఉన్న కొంతమంది విద్యార్థినులు సీక్రెట్గా కెమెరాలో బంధించారు. అయితే ఈ సార్ గారికి ఇది కొత్తేమీ కాదట. నిత్యం ఈ తంతు కొనసాగుతూనే ఉంటుందట. ఎవరైనా ఈయన గారి భాగవతం బయట పెడితే ఫెయిల్ చేస్తానని చెప్పడం, లేదా కాలేజీ నుంచి తరిమేస్తానని అనడం చేస్తుంటాడని నర్సింగ్ కళాశాల విద్యార్థినులు వాపోతున్నారు. అయితే ఒక్కసారిగా ప్రిన్సిపల్ అలా చేయడంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అతన్ని నిర్బంధించారు. అనంతరం ఈ ఘటనపై అలిపిరి పోలీసులకు స్టూడెంట్స్ సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంతో హాస్టల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్మ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. కాలేజీలో ఒక స్టూడెంట్ తప్పు చేసి సార్ శిక్షించాలి కానీ సెక్షువల్ హరాస్ చేశారు సార్. మిడ్ నైట్లో ఒక ఇష్యూ జరిగిందని చెప్పేసి సార్కి ఫోన్ చేసి సార్ ఇలా ఇష్యూ జరిగింది సార్ ఒక పాప అని చెప్పాను సార్. మేము సార్ సరే మార్నింగ్తో వస్తాను ఇప్పుడు నేను చూడలేనుమా అని చెప్పాడు సార్. కానీ మిడ్ నైట్లో 11:30కి అలా తాగేసి వచ్చున్నాడు సార్. వచ్చి సార్ మా దగ్గరకు వచ్చి ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి అందరి ముందు మాట్లాడారు సార్. అలా మాట్లాడుకుంటా కిందకి అమ్మాయిని రమ్మని చెప్పి తీసుకెళ్లాడు సార్. తీసుకెళ్లి చాలాసేపు అయింది సార్. మాకు తెలియదు సార్ ఏం చేస్తున్నాడు అనేసి కిందకి వెళ్ళి చూస్తే ఆ పాపని సెక్షువల్ హరాస్ చేస్తున్నాడు సార్. ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేస్తున్నాడు సార్ ఆ సారు. మేము చూసామని చెప్పేసి బయట ఎవరు వచ్చున్నారు చూడు వాళ్ళని పంపించు అని చెప్పి పంపించారు సార్ పైకి. మళ్ళీ ఆ పాపని ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేసి నైటీ ఎత్తు ఎలానో అలా బ్యాడ్గా మాట్లాడారు సార్ ఆ సారు. అదంతా వీడియో తీసి పెట్టుకుందామని చూసాం సార్. కానీ అది టైం అయిపోయింది సార్, తెలుసుకోలేదు సార్, మేము చూసుకోలేదు, లేట్గా వెళ్ళాము. ఇదే కాదు సార్, స్టార్టింగ్లో కాలేజ్ జాయిన్ అయినప్పుడు చాలా రూల్స్ చెప్పాడు సార్. మిమ్మల్ని రొయ్య హాస్పిటల్కి పంపిస్తాను, మీకు వ్యాన్స్ పెట్టిస్తాను, మీకు వ్యాన్కి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు మంచి ఫుడ్ పెట్టిస్తానని చెప్పాడు సార్. కానీ ఒక్కసారి కూడా రొయ్య హాస్పిటల్ సైడ్ మేము పోలేదు సార్ అసలు. ఇంకోటి ఫుడ్ సరిగ్గా ఉండదు సార్. ఎప్పుడు ఫీజు కోసం అడిగినంత ఫుడ్ అంత ఉండదు సార్ మాకు ఎప్పుడు. కానీ అది పెట్టిందే నైట్ పెట్టింది మార్నింగ్ పెడేస్తారు సార్ కొన్నిసార్లు ఫుడ్ అలా ఉంటుంది సార్. మళ్ళీ ఫీజు కట్టకపోతే మాత్రం
అసలు ప్రిన్సిపల్ మేడం ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు సార్. సైన్ మాత్రం రతి అని పెట్టుంటుంది సార్. ఆ మేడం ఎక్కడుందో ఇంతవరకు మేము చూడలేదు సార్. ఆ మేడం ఫేస్ చూడలేదు, ఆ మేడంని మేము చూడలేదు సార్. పేరెంట్స్ ని పైకి పేరెంట్స్ ఇప్పుడు అమ్మ సిస్టర్ వీళ్ళు మామూలుగా మనకి హాస్టల్ లోపలికి వస్తారు కదా సార్, ఎవరైనా అలో చేస్తారు సార్. కానీ ఈయన అమ్మ కానీ చెల్లిని కానీ వీళ్ళు ఎవరిని అలో చేయడు సార్. కానీ ఈయన మిడ్ నైట్ 11కి వస్తాడు సార్, నిద్రపోతున్నప్పుడు వచ్చి చూస్తాడు సార్. స్నానాలు చేస్తూ ఉంటే బాత్రూమ్ డోర్స్ తడతాడు సార్. అసలు హాస్టల్లో అమ్మాయిలు నైట్లో ఎలా ఉంటారో చూసుకోకుండా డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి కాలుతో దంతాడు సార్. ఆ సారు మిస్బిహేవ్ చేస్తారు సార్. వర్మ సార్, గోవింద్ రాజులు వర్మ అని వస్తుంది సార్, ఫోన్ పేలో అలానే వస్తుంది సార్. మాది మొత్తం లేడీస్ హాస్టలే సార్. కనీసం వార్డెన్ కూడా లేదు సార్. ఆ కాలేజ్ ఉన్నప్పటి నుంచి ఒక వార్డెన్ కూడా మాకు లేదు సార్. అసలు నైట్లో ఏమైనా అయితే ఆయనకే ఫోన్ చేసి చెప్పుకోవాలి సార్. ఒక గాల్ వార్డెన్ ఉంటే కదా సార్ మేము చెప్పుకుంటాం ఏదైనా మా ప్రాబ్లమ్స్. వార్డెనే లేదు సార్. ఒక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా పర్సనల్ ప్రాబ్లం వచ్చి బయట వెళ్ళాలంటే ఏం పర్సనల్ అంటారు సార్. పర్సనల్ ప్రాబ్లం అంటేనే పర్సనల్ కదా సార్, చెప్పుకోలేం కదా సార్. అలాంటి ప్రాబ్లమ్స్ అవి కూడా అడుగుతాడు సార్ మమ్మల్ని. ఏందో నాకు చెప్పండి, నేను తెచ్చిస్తానంటాడు సార్. ఎలా చెప్పుకుంటాం సార్ అలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్? ఏమన్నా మాట్లాడితే 15-20 వేస్తాను, 20-15 వేస్తాను, మీకు మార్క్స్ తగ్గించేస్తాను ఇంటర్నల్స్ అంటాడు సార్. అయితే ఈ ఘటనపై మరికొందరు విద్యార్థినులు మాత్రం వేరేలా చెబుతున్నారు. పక్క భవనంలో దూకిన విద్యార్థినిని నిలదీసిన ప్రిన్సిపల్ వర్మపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని కొందరు స్టూడెంట్స్ తెలిపారు. కేవలం రాత్రి సమయంలో వేరే చోటుకు వెళుతున్న వారిని నిలవరించేందుకు ప్రిన్సిపల్ అక్కడికి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఏది నిజమనే దానిపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి వాస్తవాలపై విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ వర్మ పోలీసుల అదుపులో ఉన్నారు. ఏం జరిగిందమ్మా అసలు రాత్రి హాస్టల్లో ప్రిన్సిపల్ లోపల దూరినాడంటే? అంటే ఇది వాంటెడ్లీనే జరిగింది. ఏమంటే 1 o'clockకి సార్కి ఫోన్ చేసి రమ్మన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఒక అమ్మాయి వచ్చి థర్డ్ ఇయర్ అమ్మాయి వచ్చి ఆ పక్కన జంప్ అయింది. జంప్ అయిన తర్వాత సార్ వచ్చాడు. ఎందుకు వెళ్ళావు అంటే ఇట్లా టాబ్లెట్ ఇచ్చేదానికి వెళ్ళాను అని చెప్పింది. ఆ తర్వాత అమ్మాయిని కింద పిలిపించి అడిగినారు. మళ్ళీ పిలుచుకొని పైన వదిలేసింది. అంతే సార్, 6 వరకు అయిపోయింది. మాతో అయితే అలా బిహేవ్ ఏం చేయలేదు. 4 years నుంచి ఉన్నాం. మాతో అయితే అలా బిహేవ్ ఏం చేయలేదు. ఎవరితో అట్లా బిహేవ్ చేయలేదు. అమ్మాయిలు నైట్ బయటికి వెళ్ళిపోతారు. ఆ పక్కన షిఫ్ట్ అవుతా ఉన్నారు కాబట్టి ఆయన సార్ కొంచెం కంట్రోల్ చేయాలి కాలేజ్ అనేది ఇట్లా జరుగుతూ ఉంది. అమ్మాయి పేరమ్మా? బయటికి వెళ్ళిపోతా ఉంటే అడిగినాడు. అంటే జాయింట్ ఉండదు ఈ మిద్దికి ఆ మిద్దికి గోడ. ఆ పక్క వీళ్ళు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. ఆ జెంట్స్ కి ఆ రూమ్ దగ్గర ఓకే. ఇప్పుడు ఇట్లా చేస్తే మేము అవుట్ గోయింగ్ బ్యాచ్ 10-15 days లేదు. అసలు ఏమనుకుంటున్నారు ఏమో, మేము ఏం రాస్తాం ఎగ్జామ్ నాకేం అర్థం కాదు. ఎక్కడ ఒక పాప వచ్చి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునేస్తున్నది. అది మొదలుకొని సారా కంట్రోల్ చేస్తున్నాడు. పిల్లకాయలందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేసేది ఆ మిద్ది మీద నుంచి మిద్ది మీదకి ఎగురు దూకేది. 2-3 మాటలు ఎగురు దూకున్నారు. అక్కడ పోయి సార్ దించి తలకొట్టుకునింది. లాస్ట్ రాత్రి ఈ పాప మిద్ది ఎగురు దూకిందంట. ఎగురు దూరికే కాడికి ఆ పిల్ల మీద కాంటిపడి ఉండేవాళ్ళు ఈ మరి సార్కి ఫోన్ చేసినారు. ఈ మరి జరిగింది, ఈ మరి పోయి ఉండారని. అప్పుడు అంత రేతుట్లో సార్ వచ్చినాడు. ఎంత 1 గంట ఉంటాయి. వాళ్ళే ఫోన్ చేసి పిలిచినారు. సరే అప్పుడు సార్ వచ్చినాడు. నేను ఆ ఇల్లులో కొనుక్కోక మేము వస్తే అని లేకపోయాడు. 2 ఆడపిల్లకాయలు వచ్చి అంటే బ్రేక్ మీద సార్ వచ్చినాడు అన్నారు. నాకు అల్లేదమ్మా ఆ రూల్లో ఎత్తుకోపోయినా నేను పైకి వెళ్ళిలే. ఆ పాప పోయి బ్యాగ్ ఎత్తుకొని వచ్చి గేట్ తీసింది. గేట్ తీసి మనకి అది ఏం తెలిసిందో మళ్ళీ నాకు తెలవదు. అంతా జరిగిపోయినాక మళ్ళీ లాస్ట్ లో నన్ను పిలిచినాడు సారు. అప్పటికి పాప ఎక్కడ ఉండాలి, రూమ్ లో ఉండాలి. అటు అమ్మాయి పాపం చేసుకుని పైన వదిలి అన్నాడు. సరే నేను పైకి తోడుకొని వదిలేసి. ఏం జరిగింది అసలు? లోపల దూరినాడని చెప్పి అంటున్నారు ప్రిన్సిపల్. లోపలికి వచ్చి ప్రతి ఒక్కరు వస్తాడు, బెదిరిస్తాడు సార్. ఏం కాదు, వాళ్ళని బెదిరిస్తాడు, వాళ్ళని బెదిరిస్తాడు. ఇట్లా పనులు చేస్తే బెదిరియరు అసలు. పెద్దోళ్ళు ఉండేవాళ్ళ అటుకే ఆయన మీద కంట్రోల్ పెట్టుకుని ఈ పని చేస్తున్నారు సార్, ఇంకేం కాదు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ హోదాలో ఉండి ఇలాంటి పనులా అంటూ మండిపడుతున్నారు.
హాస్టల్లో ఉన్న తమ బిడ్డలకు రక్షణ ఎలా కల్పిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎంతో క్రమశిక్షణతో ఉండాల్సిన ఓ ప్రిన్సిపల్ ఇలా అర్ధరాత్రి సమయంలో విద్యార్థినుల హాస్టల్లోకి దూరడం పెను సంచలనంగా మారింది. వర్మ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అతన్ని వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో వర్మ నర్సింగ్ కాలేజ్ అనేది ఆకృత్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే తిరుపతి నగరంలో దాదాపుగా 15 BSc నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా నిన్నటి రాత్రిన ఒక అమ్మాయిని అతి కీచకంగా, అంటే ఒక తండ్రి వయసులో ఉన్నటువంటి ఒక కరస్పాండెంట్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అతి దారుణంగా అమ్మాయిని చాలా తప్పుడుగా మాట్లాడడము, ఒక తాకలేని ప్రదేశాల్లో తాకడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు రక్షణగా, మహిళలకు రక్షణగా ఉంటారని చెప్పి కూడా ఒక హోమ్ మినిస్టర్ సైతం ఈరోజు ఒక వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా ఒక మహిళ ఉన్నారు. కానీ ఈరోజు మహిళలపై నిన్న అరాచకాలు, నిన్న ఆకృత్యాలు, అందులో కాకుండా ఈరోజు ఒక అమ్మాయి దళిత అమ్మాయి, ఆ అమ్మాయి కాబట్టి ఒకసారి మనము ఆలోచించాలా. ఇలాంటి 60 సంవత్సరాల ఉన్న ఒక వ్యక్తి ఒక 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఇట్లాంటి దారుణం జరుగుతూ ఉంటే అది ఒక విద్యా సంస్థల్లో చదువులు నేర్పి తల్లిదండ్రుల వయసులో ఉన్నటువంటి, తల్లిదండ్రులు తీర్చేసిన ఒక వయసులో ఉన్నటువంటి గురువు గారు ఇలా చేయడం చాలా బాధాకరం. ఏదైతే ఏం కానీ ఈ తిరుపతి పట్టణంలో ఇలా చాలా ఆకృతి జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కువ కూడా ఈ నర్సింగ్ కాలేజీకి సంబంధించి కూడా చైర్మన్లు, కరెస్పాండెంట్లు ఎక్కువ జెంట్స్ ఉండడం కూడా చాలా బాధాకరం. ఈరోజు ఇంత కాలేజీలో ఒక మహిళా వార్డెన్ లేకపోవడం, ఒక మహిళా ప్రిన్సిపాల్ లేకపోవడం, ఒక మహిళలు పనిచేసే లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే ఈ కీచకుల మీద, ఇలాంటి వ్యక్తిత్వం మీద ఉన్న వ్యక్తుల మీద కేసులు పెట్టి, FIR పెట్టి, అదేవిధంగా రిమాండ్కి పంపించాలని చెప్పి కూడా పోలీసు అనుకుంటారు.